అందరూ వస్తామట. మునగా ఏం లేదా? మా అందరికీ గుడ్ మార్నింగ్ మా. ఇక్కడ మనం ఎందుకు పెట్టినామంటే మీటింగ్. ఇక్కడ మనము రోజు ఆహారం తింటాం. ఏ విధంగా తింటాము? ఏదో ఒకటి చట్నీనో, అన్నము, పప్పు, అంటే మనకు అది ఇంత తినాలనేది ఏం లేదు. ఆ టయానికి ఏముంటే అది అంతేనా మనం చేసేది. ఇన్ని గ్రాములు అట్లేం చేయం కదా. పోతే మనము ఇప్పుడు అక్కడ ఉన్నాయి చూడండి, ఉలవలు, జొన్నలు, మళ్ళా వచ్చేసి రాగులు, ఇవన్నీ పిండి పదార్థాలు. మన మన శరీరానికి పిండి పదార్థాలు కావాలా, బలం కావాలండి. ఏం కావాలా? శక్తి కావాలంటే ఏం తినాలా మనము? కోడిగుడ్డు, మటన్, చికెనే కాదు. జొన్న రొట్టె తినాలా, రాగి ముద్ద తినాలా. అక్కడ ఉండేటివన్నీ మనము ఉపయోగించుకోవాలా. ఏమేమి ఉన్నాయి అక్కడ మళ్ళీ మీరు లేసి ఒక్కొక్కటి చూడండి. అరికలు, శనిగలు, మళ్ళా వచ్చేసి రాగులు, జొన్నలు, అక్కడ ఏమేం పెట్టినామో అవన్నీ రోజు అంటే అన్ని కలుపుకొని తినేది కాదు. ఒక్కొక్క రోజు కొన్ని వేసుకొని తినండి. జొన్న రొట్టె మనం చెప్పాల్సిన పనిలే. రాగి ముద్ద, రాగులు, రాగి దోశ, ఈ విధంగా మీరు తినండి. నెక్స్ట్ ఆకుకూరలు, కూరగాయలు కూడా తినాలా. మన శరీర నిర్మాణానికి పనికొస్తాయి అవి. ఏమి అక్కడ ఉండేటువంటి మొత్తము అన్ని కూరగాయలు తినాలా. నెక్స్ట్ ఆకుకూరల్లో ఐరన్ ఉంటుంది. మనకి ఏ రోగాలు రావు. రక్తం ఉంటేనే నువ్వు ఏదైనా చెయ్యగలవు. రక్తం లేకుండా పడిపోతావు. కాబట్టి రోజు ఒక గాయమ చింతపండు వేసి, ఓ టమాటా వేసి పప్పు వేస్తా ఉంటుంది. ఆయనకు రక్తం ఎక్కడి నుంచి వస్తుంది? తింటే కేజీ మటన్ తినేది 2 వారాలకి. ఏమంటే మేము మటన్ తిన్నాము. మేము చికెన్ మటన్ ధర ఎంత? కేజీ మటన్ ఎంత? 1000 రూపాయలు. మళ్ళీ కేజీ మటన్ తినేది మేలా, మటన్ తో పాటు వచ్చేది ఇవి తినేది మేలా? అది కూడా బరువు అయిపోతుంది. కేజీ మటన్ తినాలన్నా కూడా బరువు అవుతుంది. ఇంట్లో రేట్ ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి దానికి సమానమైన ఆహారాలు కాలీఫ్లవర్ అయితేనేమి మనము తినాలన్నమాట. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మా సెంటర్లో తల్లుల సమావేశం జరిగిందండి. ఇక్కడ తల్లులతో మెడిటేషన్ చేయించడం జరిగింది. అలాగే న్యూట్రిషన్ ఫుడ్ ఎలా తీసుకోవాలి, ఎలాగ వాడాలి అనేది మేడం చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.